రవికృష్ణ భాగ్యలక్ష్మి రేపల్లి నుంచి వచ్చారండి. మరి వారు కూడా చాలా చోట్ల ప్రయత్నించారు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలమ్మా? 11 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. భర్త వయసు 48 వచ్చేసింది. మరి ప్రయత్నిస్తూ విసిగి వేసారిపోయి ఏం చేయాలరా భగవంతుడా అనుకుంటుంటే మరి రేపల్లి నుంచి మరి మన దగ్గరికి వచ్చారు. యూట్యూబ్లో వీడియో చూసానా? ఎవరన్నా స్నేహితులు బంధువులు చెప్పారా? దాంట్లో చూసి వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా చెప్పారు. యూట్యూబ్లో వీడియోలు చూశారు, వేరే వాళ్ళు కూడా చెప్పారు. ఇలా పలానా డాక్టర్ గారు ఉన్నారు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, పెళ్ళైన 25 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇస్తున్నారు అని చెప్తే మన దగ్గరికి వచ్చాక మరి ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా. 11 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ 4 నెలల్లో వచ్చింది మందులతో. ఏమైనా ఆపరేషన్ చేశామా? లేదు. ఐవీఎఫ్ ఏమైనా చెప్పామా? లేదండి. ఆపరేషన్ ఐవీఎఫ్ చెప్పలేదు, నిన్ను భయపెట్టలేదు. జస్ట్ మందులు వాడుకున్నారు. ఇవాళ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. వచ్చిన ప్రెగ్నెన్సీ నిజమా కాదా అని మన టెలికాలర్లకి కాల్ చేస్తే మరి మన వాళ్ళు ఇక్కడికి రమ్మన్నారు. అంటే వీళ్ళు దగ్గరే కాబట్టి, రేపల్లి అంటే ఇక్కడ దగ్గరే. అక్కడ ఊర్లో స్కానింగ్లు అన్ని ఫెసిలిటీస్ కూడా ఇబ్బంది. సరే దగ్గర మాకు ఉన్నాళ్ళలో ఇదే పెద్ద ఊరు కాబట్టి ఇక్కడికే వచ్చి చేయించుకుంటామంటే రమ్మన్నారు. వచ్చారు. ఇవాళ మనం టెస్ట్ చేయిస్తే బీటా హెచ్సిజి 5 దాటాలన్నాము. ఎంత వచ్చింది? 505 వచ్చింది. బీటా హెచ్సిజి 505 దాటిపోయింది. 5 దాటింది. ప్రెగ్నెన్సీ స్టెప్ 1. యూరిన్ టెస్ట్ ఒకటి స్టెప్ 1. యూరిన్ టెస్ట్ తర్వాత బీటా హెచ్సిజి స్టెప్ 2. తర్వాత స్టెప్ 3 స్కాన్. వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా, అది కూడా మరి స్కానింగ్కి మన వాళ్ళు పంపించారు. గర్భసంచిలో వచ్చింది, కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కాదు, న్యాచురల్గా వచ్చింది అని ఇచ్చారు. ఇక్కడ సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ 6 వీక్స్. డెలివరీ డేటు 15/10/2026. దసరా టైంలో బిడ్డ విడుదల రాబోతుంది. 11 ఏళ్ళ నుంచి వేసిన హృదయం ఇప్పటికి మోక్షం వచ్చింది. 4 నెలల్లో తెప్పించాం. 11 ఏళ్ళ నుంచి రాంది. మరి ఎలా అనేది వారి మాటల్లో అయిందాం. మీకు ఎలా తెలిసింది, ఎలా ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించింది, మధ్యలో కొంచెం గ్యాప్లు ఇచ్చినా కూడా మొత్తానికి మన మందులు కంటిన్యూగా వాడారు. ఇప్పుడు ఎందుకు వచ్చారంటే ఏ క్రిములైతే ఏ డాక్టరు చూపించలేదో అదే క్రిముల గురించి మనం చెప్తున్నాం. ఈ క్రిములను ఏ డాక్టరు గుర్తించట్లేదు, టెస్ట్ చేయట్లేదు, మందులు వాడట్లేదు, తొలగించట్లేదు. మీ బిడ్డను అడ్డం పడే ఆ క్రిమిగాన్ని శనిగాన్ని తొలగిస్తేనే నీ బిడ్డ వస్తుంది అన్నాం. అది తొలగించాం, బిడ్డను రప్పించాం. కానీ అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. మరి ఇప్పుడు సరైన మందులు వాడకపోతే ఆ క్రిములు పొడిచేస్తాయి బిడ్డను. మళ్ళా ఫస్ట్ 3 నెలల్లోనే 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. 4th 5th మంత్లో అవకరాలైనా వచ్చి తీరుతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ క్రిములకు సంబంధించిన మందులు తీసుకెళ్ళండి అని భర్త అయినా రావచ్చు, భార్య అయినా రావచ్చు అని చెప్పాం. కాకపోతే భార్య ఎలాగో స్కాన్లు బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి కదా అని చెప్పి భార్య వచ్చి స్కానింగ్లు బ్లడ్ టెస్టులు చేయించుకుని మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అది మరి వారి యొక్క అనుభవాల్ని ఒకసారి విందాం. చెప్పమ్మా, నువ్వు ఏమైతే చెప్పదలుచుకున్నావో నువ్వు చెప్పచ్చు. ఇన్నాళ్ళు నీకు సినిమాలు చూసి ఉంటావు, నువ్వు సినిమాల్లో హీరో హీరోయిన్లు చూసి ఉంటావు. ఇప్పుడు రియల్ హీరోగా నువ్వు, రియల్ హీరోయిన్గా నువ్వు అవతరించారు. రియల్ హీరో అంటే ఇంక మీరేనండి. ఇంకా మేము కాదు, నా హీరోయిజం వేరు. అది చెప్పమ్మా. వాళ్ళకు కూడా నీలాగా ఎంతో భయపడతారు. ఎన్ని అవమానాలు పొంది ఉంటావమ్మా. ఫస్ట్ ఇంజెక్షన్స్ అంటే నాకు భయం అండి. ఇప్పుడు కూడా భయమే. ఇప్పుడు 2 ఇంజెక్షన్లు చేస్తామన్నారు, అందుకని సైలెంట్గా ఉంటున్నాను. ఫస్ట్ ఒకే ఒక ఇంజెక్షన్ చేసావు. నీకు ఒక్క ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ తెప్పించావు. వాళ్ళందరిని అడగండి, అమ్మా మీకు ఒక్క ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? 10 ఇంజెక్షన్లు చేయించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్కసారి. మీ పాత డాక్టర్ల దగ్గర 10, అదిగో ఎంతమంది చేయించుకున్నారు చూడు. 20 ఎన్ని? 60. ఆవిడ 60 ఇంజెక్షన్లు చేసినా పాపం ఫలితం లేదు. అమ్మ కావాలనే కోరికతో పాపం నరకం అనుభవిస్తున్నారు బయట. నీకు ఒకే ఒక్క ఇంజెక్షన్, అది కూడా టీకా. తావీజు మహిమలాగా టీకా మహిమతో పని అయిపోయింది. పైగా నీకు నొప్పి తెలియకుండా మీ ఆయనకు కూడా పొడిచాం. అదే మంచి పని చేశారండి. ఎక్కడికక్కడ భార్యలకే ఇంజక్షన్లు చేస్తారు తప్ప ఎక్కడ భర్తను ముట్టుకోరు. వీళ్ళకి ఏముంది, డాక్టర్ గారు చెప్పారు చేయించుకోవడానికి, నీకు చేయించుకో అంటారు వీళ్ళు. వాళ్ళు కూడా చేయించుకుంటారు, నొప్పి పాపం తెలుస్తుంది.
సరే ఏదైనా ఒక్క ఇంజెక్షనే, ట్యాబ్లెట్ రూపంలో లేదు కాబట్టి అది చేయాల్సి వస్తుంది. ఆ క్రిములకు ఓన్లీ ఇంజెక్షనే ఉంది. అది ఓకే అమ్మా, సహజమైన ప్రెగ్నెన్సీ పొందావు భగవంతుడు ఆశీస్సులతో. థ్యాంక్స్ అండి. అదే భగవంతుడు ఆశీస్సులు నీకు సదా ఉండి చక్కగా, ఎందుకంటే నువ్వు మేలు పొందావు, నలుగురు మేలు పొందడానికి చూడు వాళ్ళు ఎంత భయంగా ఉన్నారు, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు. నీలాంటి వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళకు ధైర్యం వస్తుంది. నేను కూడా పొందొచ్చు, ఇవాళ అమ్మాయికి వచ్చింది రేపు నాకు వస్తుంది అనే ధైర్యంతోనూ హోప్తోనూ బతుకుతారు. అందుకే నేను హోప్ ఇమ్మంటా వాళ్ళకి. నువ్వు లాభం పొందు, భగవంతుడి నుంచి లాభం పొంది వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వు, వాళ్ళు కూడా లాభం పొందుతారు. అట్లా అదే నీకు బిడ్డకి శ్రీరామ రక్షలాగా ఉపయోగపడింది. ఎందుకని తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డకి అక్కరకు వస్తుంది, నీ బిడ్డని రక్షణగా నిలబడిద్ది. నీ చేతికి వచ్చే వరకు ఆ భగవంతుడే కాపాడుకొస్తాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు, 6 డజన్ ప్రాప్తిరస్తు. చాలా థ్యాంక్స్ అండి.